రెండోది ఇదైతే నేను అడిగా ఒక ఆయన్ని, ఎందుకు వేస్తున్నారంటే నా మిత్రుడు చెప్పాడు, అప్పుడప్పుడు వస్తున్నాడు కదా అందుకని కొద్దిగా ఎక్కువ అభిమానం చూపుతున్నాను. అయినా మీ అభిమానానికి ధన్యవాదాలు, మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ షాల్ ఖర్చులు, దండల ఖర్చులు వృధా చేయొద్దు. మీరు వేసిన దండలకి వచ్చిన ప్రతిరోజు ఒక చొక్కా పాడైపోతుంది. 2000-3000 రూపాయలు కొనుక్కోలేక చచ్చిపోతున్నాను నేను. కాబట్టి మీ అభిమానం విలువ నా చొక్కా పోతుంది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అప్పీల్ చేస్తున్నా, భవిష్యత్తులో మనకు ఆ సంస్కృతి అలవాటైంది కానీ వద్దు, షాల్ వద్దు, దండలు వద్దు. మీకు అభిమానం అనిపించిందా, అభిమానం చాటుకోవాలనిపించిందా, చెయ్యి హ్యాండ్ కూడా ఏం అవసరంలే. పొడరాలపల్లి సర్పంచ్ నాగభూషణ్ గారు, మీకు అనిపిస్తే ఒక టవల్ ఇవ్వండి, ఒక బెడ్షీట్ తెచ్చియండి, నేను చాలా ఆనందంగా స్వీకరిస్తా. ఎందుకే ఇంత మేము తెచ్చి కలర్గా ఉంటున్నా, ఇది వీళ్ళ మధ్య కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది. వెంకటేశ్వర స్వామి ఇది ఉన్న నామాలు, 3 నామాలు ఉన్న షాల్ వేస్తారు. ఇది వేస్తా అంటే ఈ సత్యకుమార్ వద్దంటాడు ఏంటి, నాకు గర్వమా అని కాదు. నేను చాలా వినయపూర్వకంగా, వినమ్రపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా, నాకు టవల్ ఇవ్వండి లేదా బెడ్షీట్ ఇవ్వండి. దాన్ని బీసీ హాస్టల్లో చదువుతున్న పేద విద్యార్థులకు టవల్లు లేక, బెడ్షీట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇద్దాం ఆ టవల్. నేను కూడా అటువంటి కళాశాలల నుంచి చదువుకొని వచ్చిన వాడిని, నేను అదే హాస్టల్ నుంచి పైకి వచ్చిన వాడిని. నేను ఒక టవల్తో అట్టలాగా అయిపోయింది. అంటే ఉతుక్కోవడం తెలియక, ఉతుక్కోవడానికి సోపు లేక టవల్ అట్టలాగా అయిపోయి, తెల్ల టవలు బ్రౌన్ అయ్యేది కొన్నాళ్ళకి. తర్వాత అయ్యేసరికి బ్లాక్ టవల్ అయిపోయేది. 1 సంవత్సరం దాకా వాడేవాళ్ళం. ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు పిల్లలకి కలగాలా? మన వంతుగా మనం ఇస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం. 500 మీరు షాల్ మీద పెడతారు, 5 టవల్లు వస్తాయి. 200 మీరు పూలమాల మీద పెడతారు, ఒక బెడ్షీట్ వస్తుంది. అది తీసుకెళ్ళి పిల్లలకి ఇద్దాం. ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం అంటుంటుంది. కాబట్టి నేను ఎందుకు ఈ అప్పీల్ చేస్తున్నానో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా గుంజేపల్లి కుటుంబ సభ్యులందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు అధికారులకి, టీడీపీ, బీజేపీ, జనసేన